హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ నిమ్మల. కాజు కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంచెం ఎండు కొబ్బరి తీసుకోవాలి, కొన్ని యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు తీసి పక్కన పెట్టుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటోలు కూడా తీసుకోవాలి. ఒక అరకప్పు వరకు కాజులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా మనం కాజు తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా అన్నీ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అదే నేతిలోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 1 ఇంచి అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఎండు కొబ్బరి కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి మాత్రం వాడకూడదు దీనికి. మనం ఇందాక తీసి పెట్టుకున్న కాజులు కూడా వేసుకోవాలి. వేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్, అది వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా కారం అయితే పట్టింది. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 2-3 స్పూన్లు గడ్డ పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది తొందరగా ఉండగడుతుంది. పెరుగు వేయంగానే బాగా స్పీడ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చాలి. ఉడికిన తర్వాత కస్తూరి మేతి కొంచెం అలా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కాజును కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం వెన్న కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. నేనైతే వెన్న వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు, కాజు కర్రీ రెడీ.